హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వాహన మిత్ర పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆటో మిత్ర పథకానికి ఈ నెల 17 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక సూపర్ 6 పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణానికి అనుమతిచ్చింది. ఇదే సమయంలో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఆటో మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. దసరాకు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం సభలో ప్రకటించారు. గత ప్రభుత్వం అందించిన వాహన మిత్ర కంటే కూటమి ప్రభుత్వం అదనంగా 5,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించింది. ఇక అలాగే జిల్లాలో 12,600 మందికి ఈ పథకంతో ప్రయోజనం కలగనుంది. అర్హత ఉన్న ఆటో డ్రైవర్లు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ కట్టేవారు ఉండకూడదు. 1000 చదరపు అడుగులు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. ఏపీ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. అలాగే విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.